హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు మినీ కిచెన్ 99. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అయితే కాదండి. నేను శనివారాల వ్రతం అనేది చేసుకుంటున్నాను. ఎందుకో తెలియదు, నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించి నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ డే అంతా మనము గోవిందనామాలతోటి ఇంకంతా ఆయన సన్నిధిలోనే ఉండాలి అని ట్రై చేయాలి కదా. అలా ట్రై చేసినప్పుడు మనకి మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది శనివారాల వ్రతం చేసిన వారికి మాత్రమే తెలుస్తుందండి. ఒక్కసారి మీ ఓపికని బట్టి, మీ వీలుని బట్టి మీరు కూడా ఒక్కసారైనా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం కదా. ఆ మానసిక ప్రశాంతతను పొందాలంటే ఖచ్చితంగా మనము దైవ సన్నిధిలో గడపడానికి ట్రై చేయాలి. ఇది నాది 4వ వారం పూజ అండి. ఈ మిగతా 3 వారాల పూజ అనేది నేను పోస్ట్ చేయలేదు. ఎందుకో తెలియదు, నాకు ఈ వారం మీతో షేర్ చేసుకోవాలి అనిపించి వీడియోనైతే తీసుకున్నాను. చాలా టైం టేకింగ్తో కూడిన పని అండి. దేవుడి పని అంటే మనం ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి కదా. నేను ఈరోజు నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ నైవేద్యాలు కూడా ఎక్కువ టైం టేకింగ్తో పని లేదండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. ఎందుకు అంటే నైవేద్యాలు నేను నువ్వులుంటలు, పానకము, వడపప్పు ఇంతవరకే నేను ఈరోజు సమర్పించుకుంటున్నాను స్వామివారికి. ఎందుకంటే ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి. పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళి వాళ్ళని రెడీ చేసి పంపించేసరికి కొంచెం లేట్ అయింది. అందుకని మళ్ళీ మనము 9 దాటిన తర్వాత చేసినా పెద్దగా ఫలితం అనేది ఉండదు కదా. 10 లోపే చేసుకోవాలి కాబట్టి అందుకోసం నేను కొంచెం తక్కువ టైంలో రెడీ అయ్యే ప్రసాదాలని ఈరోజు రెడీ చేసుకుంటున్నాను. ఇందుకోసం నేను పానకం సర్వకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని బెల్లాన్ని అయితే దంచుకున్నానండి. ఇలా దంచుకున్న బెల్లాన్ని చలిమిడిలోకి కొంచెం తీసేసి పానకంకి అయితే వేసి కలిపేశాను. మీలో ఎవరైనా శనివారాల వ్రతము ఇంతకుముందు ఎవరైనా ఆచరించిన వారు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో ఈ వ్రతాన్ని ఎలా ఆచరించారో నాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో మాత్రం ఫుల్ వరకు చూసేయండి. ఇలా పానకం కోసం నేను 2 తులసి దళాలను, యాలుక్కాయలను కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వడపప్పు వీటిని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకుంటే మనం దేవుడి దగ్గర పనులన్నీ చేసుకొని వచ్చేలోపు ఇవి శుభ్రంగా నానిపోతాయి. మనం ముందు పానకం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. అలాగే చలిమిడి కోసం నేను పొడి బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అందులో దానికి తగినంత బెల్లం తురుమునైతే వేసుకొని, కొంచెం బెల్లం తురుము ఎక్కువగా వేసుకున్నామంటే మనకి జిగట అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు పిండి దీపాలు అనేవి నెర్రలివ్వవు, చాలా బాగా వస్తాయి పిండి దీపాలు. కొంతమందికి విచ్చిపోతున్నాయి అంటుంటారు కదా. ఇందులో ఒక అరటిపండును కూడా వేసుకొని కొంచెం నెయ్యి, పాలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న చలిమిడి పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీన్ని బాగా కలపాలండి. ఎంత బాగా కలపాలంటే బాగా దగ్గరికి అయ్యి ముద్దలాగా అయ్యి మనకి చెయ్యికి అంటుకోకుండా అయ్యేంత వరకు ఇలా బాగా మనం దీన్ని ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి పిండి దీపాలు అనేవి చాలా చక్కగా వస్తాయి. అవి ఎక్కడ నెర్రి ఇవ్వటం కానీ విరిగిపోవటం కానీ అలా జరగవు, చాలా బాగా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ ముద్దను మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల
ఈ వారం నా సప్త శనివారాల వ్రతం అనేది ఈ విధంగా అయితే పూర్తయిందండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.